వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం నేను మంచి కంటెంట్‌తో వస్తుంటాను. సో 'టేస్టీ తేజ' ఈ వ్యక్తి గురించి అయితే మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే 'టేస్టీ తేజ' అనే వ్యక్తి 'బిగ్ బాస్'కి ముందు, 'బిగ్ బాస్' తర్వాత ఎలా ఉన్నారు? ఏంటి? సో 'బిగ్ బాస్' తర్వాత ఇప్పుడు 'టేస్టీ తేజ' ఏం చేస్తున్నారు? చాలామంది అడిగే క్వెషన్. సో 'టేస్టీ తేజ' ఏం చేస్తున్నారన్న తన గురించి కొంచెం అప్డేట్ ఇవ్వండని. సో 'టేస్టీ తేజ' 'బిగ్ బాస్' కన్నా ముందు తనొక ఆర్టిస్ట్. సో 'జబర్దస్త్' చేశాడు. చాలా స్కిట్‌లు చేశాడు. సో ఒక మంచి రికగ్నిషన్ కోసం ఎదురు చూస్తున్న వ్యక్తి అనమాట. సో నిజంగా 'టేస్టీ తేజ' గురించయితే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంత రవ్వ కూడా యాటిట్యూడ్ లేకుండా ఉన్న మనిషి అనమాట. ఎందుకంటే నేను పర్సనల్‌గా తనని కలిసా, తనని మాట్లాడా. ఒక్క 1% కూడా యాటిట్యూడ్ ఉండదెక్కడ. సో సెలబ్రిటీ అయిపోయా, 'బిగ్ బాస్' నుండి వచ్చా, సెలబ్రిటీ అయిపోయా అనే ఒక చిన్న యాటిట్యూడ్ కూడా ఎక్కడా కనిపించకున్న వ్యక్తి. సో చాలా డౌన్ టు ఎర్త్ అనమాట. సో చాలా అంటే చాలా డౌన్ నుండి వచ్చాడు అబ్బాయి. ఏ చిన్న అవకాశం వచ్చినా దాన్ని వదులుకోకుండా వినియోగించుకుంటూ హ్యాపీగా సో ప్రతి స్కిట్‌లుగా 'జబర్దస్త్‌లో' తనకి మించిన కామెడీని చేస్తూ అందరిని ఎంటర్‌టైన్‌మెంట్ చేసేవాడు. సో కామెడీ షోలు కావచ్చు, చాలా వరకు మంచి ఎంటర్‌టైనర్ అనే ఒక వచ్చింది. సో మంచి ఎంటర్‌టైనర్ అనమాట. మీకు చూసుకుంటే 'బిగ్ బాస్‌లో' కూడా ఎక్కడ గ్యాప్ దొరికితే అక్కడ ఎంటర్‌టైన్ చేసేవాడు. కానీ అబ్బాయి 'బిగ్ బాస్' తర్వాత 'బిగ్ బాస్‌లో' ఉండేటప్పుడు ఎలా ఉండేవాడు? అది ఒక్కసారి మనం ఆ టాపిక్ అయితే మాట్లాడుకుంటే 'బిగ్ బాస్‌లో' ఏం రేంజ్‌లో ఆడాడబ్బా గేమ్స్. అసలు తనున్న ఫిజిక్‌కి, తనున్న బాడీకి అసలు ఏ గేమ్ ఆడలేడేమో అసలు. తను ఓన్లీ ఏదో ఎంటర్‌టైన్‌మెంట్ చేసుకుంటూ 1, 2, 3 వీక్స్ నుండి పంపించేస్తారేమో ఆ టాపిక్ అక్కడి వరకు అనుకున్నారు. బట్ ఆయన ఆడే గేమ్ కావచ్చు, ఆయన ప్రతి టాస్క్‌లో 100% ఇచ్చాడు. అండ్ ఫ్రెండ్‌షిప్ బాండింగ్‌కి బాగా కనెక్ట్ అయ్యారు చాలామంది. సో, చాలామంది ఆ ఫ్రెండ్‌షిప్ బాండింగ్ కావచ్చు, తనేసే ఫన్ కావచ్చు, తనేసే జోకులు కావచ్చు. 'బిగ్ బాస్' ముందు తను చాలా షోలు చేశాడు. 'జబర్దస్త్' కావచ్చు, ఇంకోటి కావచ్చు షోలు చేస్తూ అలా వెళ్తున్నప్పుడు సడెన్‌గా తనకి ఒక ఎవరైతే ఎవరు చెప్పారో తెలీదు గానీ మంచి థాట్. సో, ఫుడ్ బ్లాగ్ చేయడం అయితే స్టార్ట్ చేశాడు. సో, ఫుడ్ బ్లాగ్ చేసి స్టార్ట్ చేయడం అంటే ప్రతి ఒక్కరు ఏదైనా ఛానెల్ గాని, ఏదైనా ఇంటర్వ్యూస్ గాని, ఏదైనా వ్లాగ్స్ గాని స్టార్ట్ చేస్తే 1 ఇయర్, 2 ఇయర్స్ వరకు కూడా సక్సెస్ రాదు. సో, స్ట్రగుల్ పడుతూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు. బట్ ఈ అబ్బాయికి స్టార్టింగ్ నుండి వ్యూవర్‌షిప్ అదిరిపోయిందనమాట. సో, ఫుడ్ బ్లాగ్‌కి బాగా కనెక్ట్ అయ్యారు. అందులో మనోడు కూడా 'టేస్టీ తేజ' అని పెట్టుకున్నాడు. దానికి సంబంధించిన వీడియోస్ కావచ్చు, చాలా ఫన్‌గా ఉంటున్నాయి. అండ్ సెలబ్రిటీలతో తన వీడియో ఇంటరాక్ట్ అయ్యే విధానం కావచ్చు. సో, సెలబ్రిటీ‌లకి మనం ఒక దగ్గర ఫుడ్ బ్లాగ్ చేస్తూ వాళ్ళకి ఫుడ్ తినిపించాలంటే, జనరల్‌గా ఎవరైనా కొంతమంది సెలబ్రిటీ వస్తున్నారు, ఫుడ్ రెడీ చేసేయండి అని చెప్పి తీసుకెళ్ళిపోతారు. సో, ఫుడ్ బ్లాగ్ చేసి పంపించేస్తారు. కానీ 'టేస్టీ తేజ' ఏం చేస్తారంటే, ఖచ్చితంగా ఆహ్, ఏదైతే హోటల్ ఉందో ఆ హోటల్‌కెళ్ళి అసలు ఎలా చేస్తున్నారు? ఏ ఆయిల్ ఏస్తున్నారు? సో, చూసుకొని వాళ్ళకి అంటే సెలబ్రిటీకి ఏ ఫుడ్ ఇష్టమో వాళ్ళకి తెలియకుండా తెలుసుకొని, ఆ ఫుడ్‌ని ఇక్కడ వాళ్ళొచ్చే టైంకి రెడీ చేస్తూ అది వాళ్ళు సర్ప్రైజ్ కింద ఇస్తూ అబ్బా! నాకైతే అసలు అలాంటి ఫుడ్ బ్లాగ్స్ మళ్ళీ రావు. ఎందుకంటే అంటే ఈ ఇంటర్వ్యూస్ టైప్‌లో, ఈ టైప్‌లో ఇలా చేయడం అనేది ఇంకెవరు చేయలేరు. తర్వాత ఒకళ్ళో ఇద్దరో ముగ్గురు ట్రై చేస్తున్నారు కానీ అది పెద్దగా వర్కౌట్ అవ్వదనమాట. సో, ప్రాపర్‌గా మనోడు చేసే ఫుడ్ బ్లాగ్స్‌కి మిలియన్స్‌లో వ్యూస్ అమ్మ. మిలియన్స్‌లో వ్యూవర్‌షిప్ వచ్చేది. సో, మిలియన్స్‌లో వ్యూవర్‌షిప్ వచ్చాక తనని 'బిగ్ బాస్‌కి' ఒక అన్న "సరే ఏరా 'బిగ్ బాస్‌కెళ్తావా?" అని అన్నారు. సో, చాలా ఫన్‌గా ఆళ్ళిద్దరి మధ్యన జరిగిన కాన్వర్జేషన్‌లో "ఎళ్తానన్నా నాకు 'బిగ్ బాస్' అంటే చాలా ఇష్టం" అన్నారు. సో, కట్ చేస్తే 'బిగ్ బాస్‌లో' ఉన్నాడనమాట. సో, 'బిగ్ బాస్‌లో' ఉండడం పక్కన పెడితే ఇంత మనిషి ఇంత కొంచెం లావుగుంటారు, చెబ్బీగా ఉంటాడు. ఎలా హ్యాండిల్ చేస్తాడు? అసలు 'బిగ్ బాస్‌లో' ఏ కంటెంట్ ఇస్తాడనుకున్నాం. బట్ ఎక్కడ గూడా ఏ టాస్కుల్లో గూడా ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా 100% గూడా సో, తనంటూ తను నిరూపించుకొని టాస్క్‌లన్నీ దుమ్ములేపాడనమాట. ఎంత బాగా ఆడకపోతే, ఎంత మంచి కంటెంట్ ఇవ్వకపోతే, 'బిగ్ బాస్' అనే షో ఒక్కసారి ఆపర్చునిటీ రావడమే ఎక్కువ. అలాంటిది 2 సార్లు ఆపర్చునిటీ వచ్చింది మనోడికి. సో, అర్థం చేసుకోండి. అంటే 'బిగ్ బాస్' కావచ్చు, టీఆర్‌పీ కావచ్చు, ఈడు మనోడి వల్ల ఎంత కంటెంట్ వచ్చింది, ఎంత టీఆర్‌పీ పెరిగిందో అని. సో, మా టీవీ వాళ్ళు, 'బిగ్ బాస్' వోళ్ళు ఖచ్చితంగా ట్రెండ్ కంటెంట్ గాని, లేకపోతే అలాంటి కంటెస్టెంట్స్‌ని గాని వదలరు. మళ్ళీ రెండోసారి తీసుకొచ్చాడు. రెండోసారి కూడా అంతే అద్భుతంగా తీసుకొచ్చాడు. ఫస్ట్ సారి అయితే వాళ్ళ మదర్‌ని హౌస్‌లోకి తీసుకొద్దామని అంటే అంత దీంతో ఎళ్లారనమాట. బట్ 7, 8 వీక్స్‌తో వచ్చేసాడు. సో, 10థ్ వీక్ వరకు ఉండి, ఫ్యామిలీ వీక్ ఉండి, మా మదర్‌ని నేను అందులోకి తీసుకొస్తా. అది నా డ్రీమ్ అని చెప్పాడు.
బట్ అది అప్పుడు అవ్వలేదు. చాలా బాధపడ్డాడు. తర్వాత వచ్చాక కూడా బయటకొచ్చాక కూడా చెప్పిన మాటంటే, 'బిగ్ బాస్' అనేదే ఒక బెస్ట్ ఆపర్చునిటీ. అది రావడమే మనకెక్కువ. సో, అలాంటిది మనం ట్రై చేసాం. సో, ఆడియన్స్‌కి ఇన్ని వీక్స్ ఉన్నాం. సో, చాలా హ్యాపీ అని చెప్పాడు. అంతే పాజిటివ్‌తో బయటికి రావడం వల్ల ఇక్కడ పాజిటివ్‌గా ఉన్న వ్యక్తులందరూ గూడా మళ్ళీ 'బిగ్ బాస్' రిటర్న్ రెండోసారి గూడా మళ్ళీ పంపించడం జరిగింది నెక్స్ట్ సీజన్‌లో. సో, అప్పుడు గూడా మనోడు అసలు ఎక్కడ తగ్గేది లేదు. అప్పుడే స్టార్టింగ్‌లోనే తెలుసు మనోడు. సో, ఇప్పుడు దానికి మించిచ్. సో, 'టేస్టీ తేజ' దాని తర్వాత 'బిగ్ బాస్' తర్వాత ఏం జేస్తున్నారు? సో, 'బిగ్ బాస్' తర్వాత 'టేస్టీ తేజ' మూవీస్ ఎక్కువ చేస్తున్నాడు. సో, మంచి కంటెంట్ ఉన్న మూవీస్ చేస్తున్నాడు. చాలా మూవీస్‌లో కనిపించాడు మీకు చూసుకుంటే. చిన్న క్యారెక్టర్, పెద్ద క్యారెక్టర్ అనకుండా క్యారెక్టర్ నేను ఆర్టిస్ట్‌ని క్యారెక్టర్ చేస్తా. నాకు ఏ క్యారెక్టర్‌ని పర్లేదని చేస్తున్నాడు. సో, చాలా అంటే చాలా జెన్యూన్‌గా ఉంటాడు మనోడు. ఎక్కడ యాటిట్యూడ్ చూపించకుండా పద్ధతిగా ఉంటాడనమాట. సో, రీసెంట్‌గా 'అమర్‌దీప్' అండ్ వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో ఒక సినిమా వచ్చింది. సో, చాలా క్యూట్‌గా అనిపించింది వాళ్ళిద్దరి కాంబినేషన్. ఎందుకంటే వాళ్ళు బయట కూడా అంత ఫన్‌లోనే సరదాగా ఉంటారనమాట. సో, 'అమర్‌దీప్' చూసుకుంటే 'అమర్‌దీప్' గురించి ఇంకొక వీడియో చేయాలి. బట్ చాలా హార్డ్ వర్క్ చేస్తాడు 'అమర్‌దీప్.' సో, వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో ఒక సినిమా వస్తుందని చాలా ఈగర్‌లీ వెయిట్ చేసాం. సో, 'సుమతి శతకం' అనే ఒక మంచి మూవీ వచ్చింది. చాలా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో బెస్ట్ మూవీ అనమాట. నాకైతే ప్యూర్ హార్ట్‌లీ నచ్చింది. దాంట్లో మన 'టేస్టీ తేజ్' అని మంచి విలేజ్ ఆ జోనర్‌లో చూసామనమాట. సో, నాకైతే చాలా బ్యూటిఫుల్‌గా అనిపించిందనమాట సినిమా మొత్తం. సో, మనోడు దాని తర్వాత ఇంకా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. ఇంక బ్యాక్ టు బ్యాక్ సినిమాలొస్తున్నాయి. దీంతో పాటు మనోడు ఒక హోటల్ గూడా పెట్టాడు. సో, ఆ హోటల్ మంచి బిజినెస్ అవుతుంది. సో, ఎవరిని మోసం చేయకుండా, ఎవరికీ ఏ హాని చేయకుండా కష్టపడుతూ వచ్చిన వ్యక్తి కష్టపడుతున్నాడు. నేను ప్రమోషన్‌కి ఇంతే తీసుకుంటా. నేను ప్రమోషన్ చేస్తా. మీకేం కావాలన్నా నేను చేస్తా. నేనున్నా అంటారు. ప్రతి మూవీ ప్రమోషన్ చిన్నది, పెద్దది అనకుండా తనకున్న టైంలో, తనకున్న దీంట్లో మంచిగా చేస్తున్నాడు. 'టేస్టీ తేజ' అయితే నాకు తెలిసి ఒక బెస్ట్ పర్సన్. సో, చాలా ప్యూర్ హార్టెడ్‌గా ఉంటాడు. సో, చాలా జెన్యూన్‌గా అనిపిస్తాయి తన వీడియోస్ కావచ్చు, తను కావచ్చు, తన వే ఆఫ్ టాకింగ్ కావచ్చు, సరదాగా వచ్చి ఇప్పటికి కూడా సరదాగా మనతో వచ్చి సినిమాకి అలా సరదాగా ఉంటాడనమాట. సో, నెక్స్ట్ కూడా ఇంక మంచి ప్రాజెక్ట్‌లొస్తున్నాయి. సో, అవన్నీ కూడా బ్యాక్ టు బ్యాక్ వస్తుంటాయి. సో, 'టేస్టీ తేజ' విష్ యూ ఆల్ ది బెస్ట్. నిజంగా నీ హార్డ్ వర్క్ నిన్ను ఎప్పటికీ నిలబెడుతుంది. థాంక్ యూ సో మచ్.